హాయ్ అండి, మళ్ళీ వచ్చేసాం మీ ముందుకు. ఈ రోజు అయితే మేమైతే శివాలయంకి అయితే గుడికి అయితే వెళ్తున్నాం. గుడికి వెళ్ళి చాలా రోజులైతే అయిపోయింది. మాకైతే ఈ రోజు అయితే మాకైతే ఈ రోజే ఖాళీ ఉండింది. అందుకే ఈ రోజు అయితే గుడికి అయితే వెళ్తున్నాం. మేమైతే జట్టీలు చూడండి, అలాంటి ఫిషర్ మ్యాన్ కి అసలు ఖాళీ ఉండదు. ఈ రోజు అయితే మాకైతే ఖాళీ ఉంది. మొత్తానికి ఎలాగోలా చేసి మేమైతే గుడికి అయితే వచ్చేసాం. గుడి ఎంటరింగ్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామని చూస్తున్నారు. ఇంకా నాకైతే కళ్ళు తిరుగుతుంది గుడి ఎంటరింగ్ లో. చూసారు కదా ఎలా. నేనైతే కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మొత్తానికి గుడిలో వెళ్ళడానికి అయితే మేమైతే సిద్ధమైపోయాము. చూసారు కదా, చుట్టూ చూస్తుంటే నాకైతే కళ్ళు అయితే తిరుగుతుంది. ఎంత పెద్దగా ఉందో. ఇంకా నేనైతే ఈ గుడికి అయితే ఇలాంటి గుడికి అయితే నేను అస్సలు రాలేదు. అసలు నేనే ఇది ఫస్ట్ టైం నేనైతే ఈ గుడికి అయితే రావడానికి. చూసారు కదా, ఈ రథం కూడా చాలా బాగుంది. ఈ యొక్క డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంది కూడా ఈ డిజైన్. ఇంకా మా వాళ్ళు కూడా ఫోటో అయితే లాగుతున్నారు. చూసారు కదా, ఇలాంటి లొకేషన్ అయితే ఇలాంటి గుడికి అయితే మేమైతే అసలు ఎక్కడ రాలేదు. ఇదే మాకైతే ఫస్ట్ టైం అయితే రావడం. ఇంకా మేమైతే లోపలికి అయితే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇంకా అది ఎక్కడ మాకైతే తెలియదు. వెళ్లే ముందైతే మేమైతే కోనేరు అయితే చూసాం. ముందు కోనేరు అయితే చాలా బాగుంది. కోనేరు చూడండి, చాలా బాగుంది చూడడానికి. నాకైతే భలే నచ్చింది. మీకైతే నచ్చితే కామెంట్ చేయండి. అలాగే మాకు పక్కన డిజైన్ కూడా చూడండి. ఈ గుడి లోపల కూడా చాలా బాగుంది. చూసారు కదా, పక్కనే పార్క్. ఇక నాకైతే ఈ గుడి చూస్తుంటే నాకు కళ్ళు తిరుగుతుంది. చూసారు కదా ఈ లొకేషన్. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఇంక మా వాళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ ఫోటో అయితే లాగేసుకుంటున్నారు. ఇక మేమైతే గుడి లోపలికి వచ్చి గంట అయితే అయిపోయింది. గుడి దర్శనం కూడా టైం అయితే అయిపోయిందంట. మేమైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంక మా వాళ్ళు అయితే గుడికి దండం పెట్టుకోవడానికి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. మా వాళ్ళు చూడండి, నేను కూడా దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతాను. అలాగే లోపలికి అయితే చూస్తే నాకైతే కళ్ళు చెదిరిపోయింది. చూడండి ఎలా ఉందో గుడి. ఇంకా నాకైతే ఈ గుడి అయితే నేనైతే అసలు ఎప్పుడు చూడలేదు. దర్శనం అయితే మేమైతే టికెట్ అయితే తీసుకున్నాం. 5 టికెట్ లోపల వీడియో అయితే తీయకూడదు అని చెప్పారు. మాకైతే బయటకు వచ్చి దర్శనం అయితే అయిపోయింది. చూసారు కదా, దర్శనం అయిపోయి మేమైతే ప్రసాదం తింటున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే ప్రశాంతంగా బయట కూర్చొని ప్రసాదం తింటుంటే భలే ఉంది. మాకైతే అంత ఎక్కడ లేని రిలీఫ్ వచ్చింది అన్నమాట. నాకైతే ఇంక ఈ రోజు మైండ్ చాలా రిలీఫ్ అయిపోయి నాకైతే ఈ రోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రాలేని గుడికి అయితే నేనైతే వచ్చాను. చాలా బాయ్ ఫ్రెండ్స్.